మనని మార్చుకోగలుగుతాం. లేపోతే మనం మార్చుకోలేం గదా! సో, మనల్ని మనం మార్చుకోవాలంటే మనం చేయాల్సిందేంది? నిత్యము ధ్యాన సాధన ఎలా అయితే చేస్తున్నామో అలా మనని మనము క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉన్నాము? మనం ఎలా లేము అని. సో, ఇక్కడ మనం ఎంతో మందితో సజ్జన సాంగత్యం చేసేటప్పుడు, మనం పత్రి సార్ అందించిన ఎన్నో కాన్సెప్ట్స్, వేరే పుస్తకాలు ఇవన్నీ చదివినప్పుడు మనకు నిజంగా అర్థమవుతది. ఒక్కొక్క విషయము మన లోపల మనం ఎలా ఉన్నాము? ఏ విధంగా ఉన్నాము అని. ఇక్కడ పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే, "నువ్వు చూసేదాన్ని బట్టి చూడబడేది ఉంటుంది" అంటాడు. అంటే నువ్వు చూస్తావో, అలానే అది చూడబడేది ఉంటది. నీ లోపల బట్టే అక్కడ చూడబడేది ఉంటది. సో, దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో, ఒక హాస్పిటల్‌లో ఒక వ్యక్తి అడ్మిట్ అయినాడనమాట. సో, ఆయన అడ్మిట్ అయినప్పుడు అన్నీ మనకి ఆహ్, చెక్ రొటీన్ చెక్స్ అని చేస్తారు గదా! బ్లడ్ సాంపుల్, యూరిన్ సాంపుల్ ఇలా అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. సో, ఆయన అక్కడున్నప్పుడు ఒక నర్సొచ్చి ఆయన చేతికి ఇది ఇచ్చేసి, "సార్ మీరు యూరిన్ సాంపుల్ మాకివ్వాలి. నేను ఒక ఒక 20 నిమిషాల తర్వాత వస్తాను. మీరు అంత లోపల సాంపుల్ తీసి పెట్టండి" అని చెప్పి నర్స్ బయటికి వెళ్తది. సో, ఆయన జస్ట్ అక్కడే కూర్చొనుంటాడు. నర్స్ వెళ్తానే ఇంకొక నర్స్ వస్తదనమాట. ఇంకొక నర్స్ వచ్చేసి ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చేసి వెళ్తది. "సార్ మీరు జ్యూస్ తీసుకొనుండండి. కొద్దిసేపయినాక ఇంకొక 10, 15 మినిట్స్‌లో డాక్టర్ అంతా వస్తూ ఉంటారు. అంతలోపల మీరు జ్యూస్ అంతా తీసుకొని రెడీగా ఉండండి." సరే అని ఆ సిస్టర్ గూడా బయటికి వెళ్ళిపోతది. సో, వెళ్ళిపోతానే ఈయన ఒకలాగా గమ్మునుండే వ్యక్తి గాదు. ఆయన ఏం జేస్తాడు, సరే అని ఈ జ్యూస్ ఉండేది తీసుకొని యూరిన్ శాంపిల్‌కిచ్చిన అదేదైతే ఉందో దాంట్లో పోస్తడు. పోసేసి జస్ట్ ఇలా పట్టుకొనుంటాడనమాట. సో, అంత లోపలే సిస్టరొస్తది. మొదట ఆమొస్తది. వచ్చేసి ఆమె శాంపిల్ తీసుకోపోవడానికొస్తదనమాట. టెస్ట్‌కివ్వాలని. అది చూస్తది. శాంపిల్‌ని చూసేసి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టుంటాడు. శాంపిల్‌ని చూసి ఇదేంది బాగా ఒకలాగా ఇంత ఇదిగా ఉంది ఆహ్, అని అంటది. ఆ సిస్టర్ అంటది. అప్పుడు ఆయనేమంటాడంటే, "ఓకే. దీన్ని పారేసి మళ్ళీ ఈసారి కొత్త శాంపిల్ తీసి పెడతా సిస్టర్" అని అంటాడు. కొత్త శాంపిల్ మళ్ళీ ఇంకొక శాంపిల్ ఇస్తా అని అంటది. అప్పుడు లేదు లేట్ అవుతది అంటే, చూడండి మరి అని జెప్పి ముక్కు దగ్గర పెడతాడు. సో, ఆ ముక్కు దగ్గర పెట్టేసరికి మూర్ఛపోయి పడిపోతది. మరి అక్కడ ఇచ్చింది ఆరెంజ్ జ్యూస్ గదా! మరి ఆరెంజ్ జ్యూస్‌కి మూర్ఛపడి ఎట్ట పడిపోయింది? ఎందుకు పడిపోయింది? ఎందుకంటే సిస్టర్ నమ్మింది. సిస్టర్ ఒక నమ్మకం ఏంది? అది యూరిన్ అని. తను ఫీల్ అవుతుంది అక్కడ యూరిన్‌కి లేకపోతే దీనికి ఏం సంబంధం లేని విషయము. కానీ తను అది యూరిన్ అనుకున్నది కాబట్టి ఎప్పుడైతే ఆ వ్యక్తి చలతలేని ఇక్కడ ఆమె దగ్గరికి లేసేటప్పుడు ముక్కు దగ్గర తీసుకొనొచ్చేతలకే అక్కడ ఏం లేదు. ఆరెంజ్ జ్యూస్‌లో ఫెయింట్ అయ్యే ఏం ఉండదు. బట్ ఇదంతా ఏంది? తన నమ్మకం. ఎప్పుడైతే అది యూరిన్ అని తను నమ్మిందో తను అది ఫీల్ అవ్వగలిగింది. దానికి ఆమె మూర్ఛపోయి కింద పడిపోయింది. రియాలిటీగా మనం గూడా మన లైఫ్‌లో అక్కడ నిజానికి ఏమి ఉండదు. సో, నిజానికి ఏమి ఉండకున్నా మనము విషయాలని అలా తీసుకుంటాం కాబట్టే దాని ఎఫెక్టు తను ఫీల్ అయింది కాబట్టి దాని ఎఫెక్ట్ అది. కళ్ళు తిరిగి పడిపోవడం. అక్కడ ఫీల్ అవ్వకుండా ఉంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఏమి ఉండదు గదా! సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఏదైనా నువ్వు ఎలా చూస్తావో, నువ్వు ఎలా ఫీల్ అవుతావో, దాన్ని బట్టే మన జీవితంలో ఆ ఎఫెక్ట్ అనేది అది మనం పొందుతామనమాట. సో, మన లైఫ్‌లో సమస్య అయినా కానీ, ఏదైనా గానీ, ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం చేసేటప్పుడు గూడా, ధ్యాన సాధన చేసేటప్పుడు గూడా మనకెన్నో డౌట్స్ ఒస్తూ ఉంటాయి. సాధన మనం చేసేటప్పుడు మనకెన్నో అనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు? అలా ఎందుకు? అని. వాటిని చిన్నగా సహజంగా మనం చూస్తే అక్కడేం ఉండదు. లేదు అని దాన్ని మనం పెద్దగా జూస్తే 100% మనకి ఎఫెక్ట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకుంటే, నా విషయంలోనే జూసుకుంటే, నేను యాక్చువల్లీ 2012లో నాకీ ధ్యాన పరిచయం అయింది. కానీ ధ్యాన పరిచయం అయినాక నేను సాధన చేస్తున్నా. కానీ సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో చేస్తున్నాం. అదేందది ఆటోమేటిక్.
మనం ఏదో చేస్తున్నాం అనేది ఆటోమేటిక్. కానీ చేసే దాంట్లో నాకు ఎరుక లేదు. ఎందుకంటే నాకు ఎరుక విషయం అప్పుడు తెలీదు. ఏదో వెళ్తున్నా, ఏదో చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఏదో చదువుతున్నా. అంతేగాని దాంట్లో ఎరుక ఎరుక లేని స్థితి. సో, అలా సాధన చేసే చేసేదాని వల్ల ఇక్కడ ఎందుకంటే నీకు ఎరుక లేకుండా నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు గమనించకుంటే మనకేం అర్థం గాదు. సో, అన్నీ డిస్టర్బ్‌గా ఇన్‌కంప్లీట్ అనిపిస్తుంది. అలా నా జీవితంలో ఏమైందంటే ప్రతి విషయం నేను ఏది విన్నా గూడా నాకు అదసలు అర్థమయ్యేది గాదు. అది భూతద్దంలాగా పెద్దగా కనిపించేది. ఇట్లెందుకు, అట్టెందుకు అట్ట కనిపించి లాస్ట్‌కేమైందంటే, నాకీ ధ్యాన సాధనకొచ్చినానక లోపల మనశ్శాంతిని కోల్పోయినా. సో, కోల్పోయి ఏమనుకున్నా అంటే, అసలు ధ్యాన సాధన వద్దు, ఏం వద్దు అని తీసి పక్కన పెట్టేసా. నాకవసరం లేదని. దీంట్లో సింపుల్ ఏంది అంటే, ఫస్ట్ 1, 2 క్లాసులు నేను విన్నాక, ఎక్కువ క్లాసెస్ వినల. సో, నేను ఫస్ట్ క్లాసెస్‌లో నేను విన్నప్పుడు నేనేం విన్నా అంటే, కర్మ సిద్ధాంతం గురించి విన్నా. కర్మ సిద్ధాంతంలో విన్నదాన్ని పూర్తిగా మనం విని అర్థం చేసుకొనుంటే అది వేరే ఏమో. ఆ సమయంలో నాకదే ఉన్నది. అంతే నా స్థితి ఉన్నది. సో, అక్కడ నేను విన్నదేందంటే, మనము తెలియక చేసే తప్పుకి, తెలిసి చేసే తప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, వాళ్ళు చెప్పేవాళ్ళనంటే, ఇంతకుముందు పర్వాలేదు. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా వచ్చినానక ప్రతి ఒక్కటి మనము ఎంతో ఇదిగా ఉండాలి. మనం చేసే ప్రతి తప్పు గూడా ఇప్పుడు అది మల్టిప్లై వస్తది. అంటే నువ్వు మంచి చేస్తే మంచి రెట్టింపై వస్తది. నువ్వు తప్పు చేస్తే తప్పు రెట్టింపై వస్తది అనే లాజిక్ నా మైండ్‌లో వెలిగి కూర్చున్నది. సో, నువ్వు ఏం చేస్తే రెట్టింపై వస్తదని. సో, అప్పుడు నేను బిజినెస్ ఫీల్డ్‌లో ఉండేదాన్ని. సో, నాకు ప్రతీదీ ఏమనిపిస్తదంటే ఏసినా ఇదంటే, ఓయమ్మా! ఇక్కడ నేను అబద్ధం చెప్తున్నానేమో, ఇది రెట్టింపై వస్తదేమో నాకి. అలా ప్రతీది సో, ఇప్పుడు రూ. 10 మనం బిజినెస్ అన్నానక రూ. 10ది రూ. 10కే ఇస్తామా? ఇవ్వం గదా! రూ. 10ది రూ. 15 పెట్టే గదా ఇచ్చేది ప్రాఫిట్. కానీ ఆ రూ. 15 చెప్పాలి అంటే నా లోపల నా మనస్సాక్షి రూ. 10 దొరికింది. రూ. 5 ఏసేసి వాళ్ళకి రూ. 15కి అమ్ముతున్నా గదా! ఇది తప్పు గదా! ఇది మోసం గదా! నా లోపల నాకి చానా బాధేసేది. సో, మా ఫ్యామిలీ వచ్చేసి రియల్ ఎస్టేట్. సో, ఇప్పుడు వీళ్ళెవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు, "ఇది చానా బావుంది. ఇది ఫ్యూచర్‌లో ఇంత డెవలప్ అవుతది. ఇది పక్కాగా ఉంది. ఈ సైట్ మీరు కొనండి" అని ఇయన్నీ చెప్తుంటే నేను ఇనేదాన్ని. అమ్మో! వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఒక సైటు కొనడాని కోసము ఏదేదో చెప్తున్నారు. అంటే ఇది చెప్తారు కదా! ఇది ఫ్యూచర్‌లో ఇదొస్తది, ఇది హైటెక్ వస్తది, ఆడ హైవే వస్తది. బాగా ఇప్పుడు అది వస్తదో రాదో తెలీదు. కానీ చెప్పేవాళ్ళు కదా! చెప్పేటప్పుడు చూసి నాకు చానా భయమేసేది. అంటే ఇది మనం మోసం చేస్తున్నాం గదా! వీళ్ళకి ఏదేదో చెప్తున్నాం గదా! ఓయమ్మ! నేను మనమంతా ఈ మోసమైన ఫుడ్ తింటున్నామా? ఈ మోసం చెప్పి నా లోపల చానా ఒకలాగా ఫీలింగొచ్చేసేది. అన్నీ నాకి తప్పులు కనిపించేవి. ప్రతి దాంట్లో. అలా నేను పూర్తిగా మనశ్శాంతిని కోల్పోయినాను. నాకు ఏ పని అన్నా గూడా ఇదేందిది? ఇది తప్పు, ఇది మోసము, ఇది తప్పు, ఇది మోసము అనే రకంగా మనశ్శాంతిని కోల్పోయి లాస్ట్‌లో నాకెట్టనిపించిందంటే ఈ ధ్యానమొద్దు, ఏమొద్దు. ఎందుకీ ధ్యానము? ఉన్నది కోల్పోయేదానికి ఈ ధ్యానం అవసరం లేదు. నెక్స్ట్ జన్మ ఇవన్నీ ఏం లేకుండా ఒక మంచి ఫ్యామిలీలో పుడితే అప్పుడు నేను సాధన చేద్దాం. ఇప్పుడు నాకు సాధన అవసరం లేదు అని చెప్పి మధ్యలో సాధనని వదిలేసిన. సో, నా ఫ్రెండ్ వాణి మేడం ఎప్పుడు చెప్పేది, "లేదు, లేదు నువ్వు సాధన చెయ్యి" అని. నేననేది నాకు సాధన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఉన్నది మనశ్శాంతి కోల్పోతుంటే ఎందుకొచ్చింది సాధన? అందుకే ఫ్యామిలీ మెంబర్స్‌కంతా ఇయన్నీ అవసరం లేదు. ఏదన్నా అన్నీ అయిపోయి ఒక ఏజ్ అయిపోయినాక మనకేం లేనప్పుడు అప్పుడు సాధన జేస్తే పర్వాలేదు గానీ, ఇప్పుడు ఇయన్నీ బిజినెస్ చేస్తా, ఇయి చేస్తా సాధన చేసుకొని రోజు ఏందిది అని జెప్పి వదిలేసిన. కానీ ఇక్కడ మీకి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మిస్టేకొచ్చేసి అక్కడ చెప్పే వాళ్ళది కాదు మిస్టేకు. ఒక రకంగా వినేదాన్ని నేను నాకా స్థితి లేదేమో. అప్పుడు ఆ విషయం పట్ల అంత అర్థం చేసుకునే విషయము. ప్లస్ ఇంకోటేందంటే, ఒక టాపిక్కు ఒక్కటే ఇని వదిలేయడం కాదు. ఆ రోజు క్లాస్‌కి వాళ్ళు చెప్పిందంటే మంచి, చెడు అనేది ఏదీ లేదు. నువ్వు మనం ఏది ఇస్తే అది రెట్టింపై వస్తది అనేది. సో, అది ఆ క్లాసు. కానీ, నా లోపల నేనేం జేశాను వీటికంతటికి పోల్చికుంటూ పోయినా. సో, నా లోపల ఉన్నదే అదంతా. సో, అలా నేను సాధనని వదిలేసిన. అవసరం లేదని. సాధన అనేది మళ్ళీ ప్రారంభించాను. మళ్ళీ 2018 తర్వాత మళ్ళీ సాధన చేసిన. కానీ అంతకుముందు సాధనకి, తర్వాత నేను చేసే సాధనకి డిఫరెన్స్ ఏందంటే,
అంతకుముందు చేసిన సాధన అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉన్నది. సో, నేను సాధన మొదలుపెట్టింది ఏందంటే నాకేం అవసరం లేదు మనశ్శాంతి ఉంటే చాలు అని. ఆ మనశ్శాంతి అనేది నా మెయిన్ గోల్ ఉన్నది. కాబట్టి ఆ ప్రయాణంలో ఆ గోల్ ఏదైతే నాకు కావాలన్నదో అది పోయింది. సో, అది పోయింది అని చెప్పి నేను వదిలేసిన. కానీ తర్వాత నేను సాధనకొచ్చినప్పుడు నాకు ఏ గోల్ లేదు. దేనికోసము నేను చేయలా. దేనికోసము చేయకుండా సహజంగా న్యాచురల్‌గా సాధనని మొదలుపెట్టిన. ఎప్పుడైతే నేను సాధనని న్యాచురల్‌గా యథాప్రకారం ఉన్నది శ్వాస మీద జస్ట్ గమనిస్తూ ఏది లేకుండా గమనిస్తూ ఉండడం వల్ల స్లోగా నా లోపల ఉన్న మార్పుల్ని నేను చూడగలిగిన. నిదానంగా నా లోపల వచ్చిన ప్రతి మార్పు నా నాకి అర్థమయ్యేది. ఓహో! ఇలా నేనున్నానా? ముందు నేనిలా లేను గదా! ఇప్పుడు నాలో ఇది వచ్చింది గదా! నేనిలా మారగలిగినా గదా! ఆ పరివర్తన అనేది నాకి కనిపించింది. సో, ఆ పరివర్తన కనిపించినప్పుడు, అప్పుడు నాకీ ఎరుక అనే పదానికి అర్థమైంది. ఓహో! ఎరుక అనేది ఏంది? అసలు కొన్ని రోజులు నేను ఎరుకంటే ఇది అసలు ఎక్కడ ఎరుక బెట్టాలి? ఎక్కడ మనం చూడాలి ఎరుక అనేది అర్థమయ్యేది కాదు. కానీ ఆ తర్వాత నాకర్థమైంది ఏందంటే, ఎక్కడ నేను ఎరుక స్థితిలో ఉండాలంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఎలా అయితే మనం ఎరుకతో శ్వాసని గమనిస్తూ తర్వాత శ్వాస ఉండదు, ఏమీ ఉండదక్కడ. సో, ఆ నిశ్చలమైన స్థితికి మనం వెళ్ళిపోయినప్పుడు, ఒక సాక్షిగా ఉంటాం అంతే. అక్కడ మనకేం తెలీదు. అక్కడ మనకు శరీరం తెలీదు. మనకి శ్వాస తెలీదు. ఏమీ ఉండదు. ఏమీ లేని స్థితికి ఎళ్ళిపోతాం గదా! సో, అదే శూన్య స్థితి. అదే నిశ్చలమైన స్థితి. సో, ఆ ఒక స్థితిలో మనం పోయేకి ముందల మనం ఏమున్నాము? జస్ట్ మనము సాక్షిగా ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం అంతే గదా! సో, ఇక్కడెందుకంటే శరీరానికి సంబంధం లేదు. శ్వాస మనం ప్రత్యేకంగా ఏం తీసుకుంటాలేము, ఏం వదులుతలేము. నేచురల్‌గా పోతుంది. ఈ నేచురల్‌గా జరుగుతున్న దాన్ని మనం ఏం జేస్తున్నాము, ఒక సాక్షిగా జస్ట్ చూస్తూ ఉన్నాం. అది పోయేది, బయటికి వస్తున్నది. ఎవరు జూస్తున్నారు? ఈ శరీరం జూస్తుందా? ఎవరు చూస్తున్నారు? ఒక సాక్షి. సో, మనము ధ్యానము మొదటి స్థా స్టేట్‌లో మనం ధ్యానం చేసేటప్పుడు మన స్థితి ఉంటదంతే మనకి. కానీ నిదానంగా ధ్యానం చేస్తూ మనం ఆత్మస్థితిలో జస్ట్ దాన్ని చూస్తూ ఉంటాం. సో, ఒక సాక్షిగా ఉంటాం. ఎప్పుడైతే ఇలా మనం చూడడం అనేది ప్రారంభమైందో ఆటోమేటిక్‌గా నాకు తెలియకుండానే నా లోపల ఎరుక స్థితి అనేది ప్రారంభమైంది. అలా ఎరుక స్థితి ప్రారంభమైనప్పుడు ప్రతినిత్యము నేను చే నా నాలో జరిగే భావన పైన నాకు ఎరుకుండేది. నాలో ఏ భావం జరుగుతున్నా, ఏ భావంతో నేనున్నా అనే ఎరుక నాకుండేది. నా ఆలోచన పట్ల నాకు ఎరుక ఉండేది. నా మాట పట్ల నాకు ఎరుక ఉండేది. అలా నాకు ఎరుకతో ప్రతి ఒక్కటి నేను ఇంతకుముందు నిన్నటి కన్నా ఈరోజు నేనెలా ఉండాను అనే విషయాన్ని నిదానంగా అర్థమవ్వడానికి స్టార్ట్ అయింది. సో, అప్పుడు ఎరుక అనేది ఎంత గొప్ప విషయము అనేది అర్థమైంది. సో, మనకందరికీ ఎరుక ఉండాలి. మనం ఎరుకగా ఉండగలిగినప్పుడే మనలో మనం ఏదైనా చేంజెస్ చేసుకోగలుగుతాం. లేపోతే మనకసలు సాధ్యమే కాదు. సో, నాకేం లేదు. ఎక్కడ నేను కరెక్ట్‌గున్నా, ఎక్కడ నేను కరెక్ట్‌గా లేను అనేది మనం గమనించగలిగితే, మనం ప్రతి ఒక్కటి మనం మార్చుకోగలుగుతాం. లేపోతే మార్పనేది రాదు గదా! మనకు అర్థమే గాకుంటే, మనం ఏం జేస్తున్నామని మనకు అర్థం గాకుంటే మనం ఎలా మారగలుగుతాం? సో, ఆ విధంగా నే నేను తర్వాత ఉన్న సాధన అలా నాకు ఎరుక వచ్చినాక, ఎరుకతో నేను ప్రతి ఒక్కటి చేసేటప్పుడు మరి నా దృష్టికోణం మారింది. ఇంతకుముందు సేమ్ సేమే. మరేం లైఫ్‌లో ఏం చేంజ్ అవ్వలేదు. అప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న సేమ్. కానీ అప్పుడు నాకి అన్నీ తప్పేమో, ఇది నేను చీట్ చేస్తున్నానేమో, అబద్ధమేమో, ఇది మోసమే ఇలా అనిపిస్తూ మనశ్శాంతి కోల్పోయినా. తర్వాత నాకు అర్థమైందేంటంటే ఏదైనా గాని ఇక్కడ మనము దోచుకోవడం లేదు. ఎప్పుడైతే మనము ఇంకొకరిని మోసం చేసి, తప్పులు చెప్పి, వాళ్ళని మనం దోచుకుంటే అది తప్పవుతది గానీ, బేసిక్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటది గదా! సో, ఏదైనా ధర్మంగా ఉన్నప్పుడు అది తప్పు లేదు. అది బిజినెస్ అయినా, ఏదైనా గూడా మనం ధర్మంగా ఉండాలి. కొట్టి సో, బయట తీసి మనం ఏ పని చేసినా తప్పు లేదు. బిజినెస్ చేసినా, ఏది చేసినా తప్పేం లేదు. కానీ ధర్మంగా ఉండాలి కొట్టి అని అర్థమైంది. గోపి ఎక్కడుందో కదా ఆహ్
ఎక్కడో సౌండ్ మనం చేయలేమా? వాళ్ళని మ్యూట్ చేయలేమా? సో, అలా ఆ తర్వాత అర్థమైంది. ఓహో! నేను రూ. 10ది రూ. 20 అలా నేను వాళ్ళకి వేస్తే అది ఇదేమో. బట్ ఇది ఓకే. బిజినెస్‌లో రూ. 10 మనం తీసుకొనొస్తే మనం మళ్ళీ దాంట్లో ట్రాన్స్‌పోర్టు అవి ఇవి అన్నీ అంటే రూ. 5 అది. అదేం కాదు. అది అందరూ చేసేదే బిజినెస్‌లో ఇది తప్పు గాదు అని నాకది నేను మార్చుకున్నా. ప్రతి ఒక్కటి గూడా ఓకే. మనం ఇచ్చేటప్పుడు మంచి గావాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఇదే అని. ఎప్పుడైతే మనం మోసంగా వాళ్ళని వాళ్ళది తీసుకొని తినేసి మనం వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు తప్పు అని. చూడండి ఇంతకుముందు నాకున్నది అది తర్వాత నాకిలా మారింది. ఎలా మారిందంటే నిరంతరంగా సాధన చేస్తున్నప్పుడు మనకి ఆ ఎరుకతో క్లారిటీ వస్తది. రైటా? రాంగా? అనేది క్లారిటీ వస్తది. సో, ధర్మంగా ఎలా జీవించాలి? మనం ఏ బిజినెస్ చేసినా, ఏది చేసినా మనకక్కడ ఉద్దేశ్యం ఏంది? ఇంకా అక్కడ మనకేది దోచుకోవాలనా, అన్యాయం చేయాలని ఏది ఉద్దేశ్యం లేకుండా ప్లస్ మన ఒక దీంట్లో మనం బతకాలి అన్నప్పుడు అది గూడా ఒక వర్క్ లాగానే గదా! అలా మారింది. నా నా ఒక దృష్టి అక్కడ మారింది. అంతకుముందు అది లేదు. సో, ఎలా మారుతది అంటే ఎప్పుడూ మనం ఒకే రకంగా ఉండం. సో, నిరంతరంగా మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయం గూడా మనకర్థమవుతది. మన లోపల మార్పొస్తది. అది చూసే విధం మారుతది. సో, అందుకనే నిత్యము మనము ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అలా సాధన చేస్తూ తర్వాత నేను ఒకప్పుడు మొత్తం వదిలేసి అంతా అయినంక ఓల్డ్ ఏజ్ వచ్చినంకనే ధ్యాన సాధన చెయ్యాలనేదని మళ్ళా మొదలుపెట్టినా. సో, ఈరోజు నాకు ఆ ఒక ఇది లేదు. ఆ భయంతో, ఆ శాంతితో దాంతో లేదు. ఇప్పుడు నేను హ్యాపీగా బిజినెస్ చేస్తా, అన్నీ చేస్తా, సాధన చేస్తానే నేను బిజినెస్ అన్నీ వదిలేసి కూర్చుంటే మరి నా ఫ్యామిలీ ఎట్లా నడుస్తది? నడవదు గదా! సో, కాకపోతే అర్థం ఏం చేసుకున్నా అంటే ఏది మనం చేస్తున్నా ధర్మంగా చేస్తున్నామా లేదా? ఎంతవరకు ధర్మం అనేది మనం చూసుకోవాలి. సో, అనేది అర్థమైందనమాట. సో, అలా అర్థమైనానక నా లైఫ్ బెటర్ అయింది. కానీ దీంట్లో ఇంకోటి ట్విస్ట్ ఏందంటే, మనం ఒక్కొక్కసారి మన లోపల ఏదైతే పెట్టుకుంటాం చూడండి. ఒకటి ఇంతకుముందు నేను చెప్పినట్టు నేను ధ్యానానికొచ్చిందేంది? మనశ్శాంతి కోసం వచ్చాను. సో, మనశ్శాంతి కోసం వచ్చినప్పుడు ఏమవుతదని మనం ప్రతి దాంట్లోనూ దాన్ని చూడ్డానికి ప్రారంభించినప్పుడు అదెక్కడా లేదు. మనశ్శాంతి అనేది బయట లేదు. మనశ్శాంతి అనేది లోపల ఉంటది. మనం లోపల ఉన్నది నేను బయట అన్నిటిలో ఎతికితే ఎక్కడి నుంచి దొరుకుతది? అది దొరకదు గాబట్టే ఇటెల్లంతా వెతకడానికి పోయి ఉన్న మనశ్శాంతిని కోల్పోయినా. సో, మనశ్శాంతి అనేది అది బయట మనం చేసే దాంట్లోనో, చూసే దాంట్లో కాదు. మన అంతర్ముఖమైన ఒక విషయం అది. సో, మనం ఏదైనా ఒక విషయం పెట్టుకొని మనం దాన్ని చేస్తే 100% దాంట్లో ఫలితం అనేది ఏం ఉండదు. ఎందుకంటే మనం ఆ 100 కోసమే చూస్తూ ఉంటాం గాబట్టి, 100 జరగనప్పుడు మనశ్శాంతి ఆటోమేటిక్‌గా కోల్పోతాం. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అది అక్కడ జరగనప్పుడు ఏమవుతది? మనశ్శాంతి కోల్పోతాం. సో, అందుకనే అలా జరిగింది. సో, తర్వాత సాధన చేస్తున్నప్పుడు అర్థమైంది. ఈ బయట వెతికేది ఏది గాదు. అంతా అంతర్ముఖంలో ఉన్నది. అంతర్ముఖమైన స్థితి మనలో ఉన్నదే మనకది అర్థం గావాలి. అప్పుడు మనం ఎలా ఉన్నాము, ఎలా లేమనే విషయం అర్థమవుతది అని. సో, ఆ విధంగా నేను సాధన చేస్తూ ప్రతి ఒక్కటి నాకు నేను అర్థమైనా. సో, నాకందుకే అనిపిస్తది ధ్యానం అనేది మన మన ఒక పరిచయం మనకు చేయిస్తదేమో అనిపిస్తది. సో, ధ్యానం కాకముందు మన పరిచయం మనకు లేదు. ధ్యాన సాధన చేస్తూ నిజంగా మన ఒక పరిచయం మనకే అవుతది. ఓహో! ఇలా మనం ఉన్నాము. ఇది ఇప్పుడు నేనిలా ఉన్నాను. నిన్నటి కన్నా ఇవాళ నేనిలా ఉన్నాను అని ప్రతినిత్యము మన సాధనలో మన పరిచయము ప్రతినిత్యము మనకవుతూ ఉంటది. సో, ప్రతినిత్యము మనం ఎంతో కొత్తగా తయారవుతూనే ఉన్నాం. ప్రతి దాంట్లో ఒక భావన దీంట్లో చూసుకున్నా, మన ఆలోచన చూసుకున్నా, మన మాట చూసుకున్నా 100% అది నాకొక్కదానికే గాదు. యాక్చువల్లీ చెప్పాలంటే జూమ్‌లో మీరందరికి గూడా ఈ యొక్క పరిచయం మనకి ప్రతినిత్యము ధ్యానం మనకి పరిచయం చేస్తూనే ఉంది. మనం ఎలా ఉన్నాము అని. అందుకనే పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ధ్యానం అనేది ఎప్పుడు పురోగమనమే. ధ్యానం అనేది
పురోగమనం స్థితి మనకి లభిస్తదంటే, ఈ మనం 100% ఒకే రోజు ఏమి మారిపోము. ఒక ఒక రోజ్ పువ్వుందని తీసుకోండి. అది ఒకేసారి విచ్చుకోదు గదా! ఎలా అయితే అది నిదానంగా ఒక్కొక్కటే ఎలా అయితే బ్లూమ్ అవుతదో, అలా మనం నిత్యము ధ్యాన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవన్నీ చేస్తూ ప్లస్ షేర్ చేసుకోవడం వల్ల ఎలా అయితే ఆ ఫ్లవర్ ఒక్కొక్కటి పెటల్ ఎలా అయితే విచ్చుకుంటదో, అలా మనం గూడా ఆ సాధన చేస్తూ అలా నిదానంగా మనం గూడా విచ్చుకుంటున్నామనమాట. ఆ పూర్తి విచ్చుకోవడమే పూర్తి అయిన పరిమళం ఎప్పుడొస్తది? ఆత్మ ఎప్పుడైతే కంప్లీట్ అయిన ఎన్‌లైటెన్డ్ స్టేట్ అయినప్పుడు. సో, నౌ మనమందరం ఇప్పుడు ఒక జర్నీలో ఉన్నాం. సో, ఒక్కొక్కటి రెక్క ఒక్కొక్కటి ఉండొచ్చు మన లైఫ్‌లో. ఎందుకంటే నా లైఫ్‌లో ఉన్నట్టే మీ లైఫ్‌లో ఉండదు. మీ లైఫ్‌లో ఉన్నట్టే ఇంకొకరి లైఫ్‌లో ఉండదు గదా! సో, ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటది. వేరుగా ఉంటది. కానీ 100% ఇదేం ష్యూర్ అంటే మనం ధ్యాన సాధన ఎవ్వరైనా కానీ, ఎవ్వరు చేయని భూమి పైన ఎవ్వరి చేసినా ప్రతి ఒక్కరికి ఇవి లభిస్తది. నీకు, నాకు అనే తారతమ్యం ఉండదిక్కడ. కాకపోతే ఏందంటే రియలైజ్ అవ్వాలి. మనం అది రియలైజ్ అవ్వగలిగితే మనకు కనిపిస్తది. లేదు అంటే ఒకప్పుడు నేను అనుకునేదాన్ని. కళ్ళు మూసుకుంటానే మారిపోతారంటే ఎందుకిలా ప్రపంచం ఉంది? అందరూ కళ్ళు మూసుకోవచ్చు గదా! మారిపోవచ్చు గదా! అనుకునేదాన్ని. కానీ అది కాదు. సో, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు 100% మార్పొస్తది. ఏం మార్పొచ్చింది లేదని ఎవరికి తెలియాలి? మనకి మనం తెలియాలి. కళ్ళు మూసుకున్న వాళ్ళకి తెలియాలి. సో, కళ్ళు మూసుకున్న వాళ్ళకి వాళ్ళేం మారిండ్రో, ఏం మారలేదని వాళ్ళకి తెలుస్తది. పక్కన నేను చూసేదానికి కళ్ళు మూసుకుంటే వీళ్ళందరూ మారిపోతారా? ప్రపంచం ఎందుకు ఇట్టుంది? అని అనిపిస్తది. సో, ఎందుకంటే నాకు తెలీదు గదా సత్యము. నేను నిజంగా మూసుకుంటే తెలుస్తది. నేను నిజంగా కళ్ళు, నోరు అన్నీ మూసుకొని, పంచేంద్రియాలన్నీ మూసుకొని అంతర్ముఖంగా ప్రయాణమైనప్పుడు అప్పుడు తెలుస్తది సత్యం. ఓహ్! మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించేటప్పుడు ఇన్ని అద్భుతాలు జరుగుతాయని అప్పుడు ఆ సత్యం తెలుస్తది. సత్యం తెలియనప్పుడు తెలియని వరకు మూర్ఖత్వమే ఉంటది. అంతా ఒకలాగా అన్ని మూర్ఖత్వమైన మాటలు ఏదేదో మాట్లాడతాం. కానీ సత్యం తెలిసినానక ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే లోపల ప్రయాణిస్తావో మనలో తెలియకుండానే కొన్ని మూర్ఖత్వాలన్నీ ఆటోమేటిక్‌గా అయి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, అందుకు ధ్యాన సాధన నిత్యము చేయాలి. సో, ధ్యాన సాధనతో చేస్తూ మనం నిత్యం ఎరుక స్థితిలో ఉండాలి. ఎరుక అనేది ఎంతో ఇంపార్టెంట్. మనం ఎరుక స్థితిలో ఉన్నప్పుడే మనకు మనం అర్థమవుతాం. మనకు మనం తెలుస్తాం. సో, నన్ను నేను గమనించాలి. సో, ధ్యానంలో మాత్రమే ఎరుకతో ఉండడం గాదు. ధ్యానం తర్వాత ఏదైతే రెస్ట్ మనం ఇప్పుడు ఈరోజు 3 అవర్లు పొద్దున్నే ధ్యానం చేశారు 6 తర్వాత మళ్ళీ రేపు 3:00 దాకా మనం ఎలా ఉన్నాము? ఏం చేస్తున్నాము? మన భావనలెలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం ఏం మాట్లాడుతున్నాము? మనం ఎలా వర్క్ చేస్తున్నాము? ఇదే సాధన. సాధన అనేది ఇంకేమో కాదు. సాధన అనేది ఏందంటే ప్రతి క్షణం మనని మనము గమనిస్తూ ఉండాలి. సాక్షిగా చూస్తూ ఉండాలి. చూస్తూ మనది మనం తెలుసుకుంటూ ఉండాలి. సో, తెలుసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతాయి. ఇది రైట్ కాదు. ఇలా ఉండకూడదు. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నా? ఇలా ఎందుకు నేను ఫీల్ అవుతున్నా? అలా మనకు మనం సర్ది చెప్పుకోవాలి. సో, ఒకవేళ మనం తప్పు చేసుకున్న మనల్ని నిందించేసుకోవాల్సిన అవసరం గూడా లేదు అంట. ఎందుకు అంటే, అలా మనం నిందించుకొని మనల్ని మనమే శిక్షించుకుంటే అది గూడా తప్పే. సో, ఓకే. ఇవాళ చేశాను. ఇట్స్ ఓకే. మనం చేసేటప్పుడు, మనం నేర్చుకునేటప్పుడు తప్పులవుతది ఏం కాదు. అది లోపల ఉన్న ఏదైతే ఉన్నదో అది ఒకేసారి ఏం మారిపోదు గదా! మన ఎన్నో జన్మల సంస్కారం అన్నీ గూడా మన లోపల ఉంటది గదా! మన ఇది. సో, సాధన చేస్తూ ఒక్కొక్కటే బయటికొస్తూ ఉంటది. ఇట్స్ ఓకే. ఓకే. ఇలా ఉన్నాను. పర్వాలేదు. రేపు ఇంకొద్దిగా బెటర్‌గా ఉండడానికి ట్రై చేస్తా. ఇంకొద్దిగా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పేషెన్స్ లేదనుకోండి. అప్పుడు ఇంకొద్దిగా ఓపిక పట్టుకోవడానికి ప్రయత్నిస్తా. ఇంకొద్దిగా రేపు మా ఇంట్లో వాళ్ళు అన్నని. సో, అక్కడ నేను ఓపికతో ఉందము. ఒక్క మాట గూడా మాట్లాడకుండా ఉందము. అలా మనం ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి తెలియకుండానే నిజంగా ఎంతో అద్భుతంగా మార్పొస్తది. సో, మెయిన్ యాక్చువల్లీ మనకందరికీ ఎస్పెషల్లీ స్త్రీలకి ఎందుకంటే ఇది ఇది గాబట్టి మీరందరూ
సో, 100% మనం ఎప్పుడైతే మనం గమనించగలిగితే, మన లోపల మనము మార్పు చేసుకుంటే, మన ఫ్యామిలీ అంతా మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్నోళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అందుకే పత్రి సార్ చెప్పేది. ఒక్క స్త్రీ ధ్యానం చేస్తే చాలు. ఆ కుటుంబం అంతా ఎంతో అద్భుతంగా వృందావనంలాగా, ఎంతో వైభోగంగా, ఎంతో సంతోషంగా జీవించగలుగుతది అని. ఎందుకంటే వుమెనే మెయిన్ ఇంపార్టెంట్. ఇలా ఫ్యామిలీని, ఇటు పిల్లల్ని, హస్బెండ్‌ని, మన అత్త వాళ్ళని గాని, ఇలా మన అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళని అందరిని హ్యాండిల్ చేయగలిగేది మనమే గదా! సో, ఎప్పుడైతే మనము ఆ ఎరుకతో మనని మనం గమనిస్తూ మనని మనం మార్చుకుంటే ఆటోమేటిక్‌గా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మారాల్సిన అవసరమే ఉండదు. ఒకప్పుడు నేను గూడా అలానే ఉన్నా. సో, నేను మార్చుకోకుండా నా చుట్టూ వాళ్ళు ఇలా ఎందుకున్నారు, అలా ఎందుకున్నారు అనుకుండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను మారినానో అప్పుడనిపించింది చుట్టూ వాళ్ళందరూ అప్పుడు నుంచి బ్రహ్మాండంగా ఉండ్రు. నేను లేను అనే విషయం అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా అర్థం గాల. సో, సరిగా లేనిది నేను వాళ్ళందరూ గాదు అని. ఉదాహరణకి చెప్తా. ఎగ్జాంపుల్ ఎలా జెప్తానంటే, ఒకప్పుడు నేనేమనుకునేదానంటే, నా చుట్టూ ఉన్న మనుషులకి ఎవరికీ ప్రేమ లేదు. వీళ్ళందరూ చానా కటికులు. వీళ్ళు ఇట్ట మాట్లాడుతుర్రు, వాళ్ళు అట్ట మాట్లాడుతుర్రు అని అనుకుండేదాన్ని. సో, నాకలా అందరూ కనిపించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకోవడానికి స్టార్ట్ చేశాను చూడండి, అప్పుడు నాకు వాళ్ళందరి ప్రేమ అర్థమైంది. ఎందుకంటే నన్ను నేనే ప్రేమించుకుంటాలే, నన్ను నేనే ద్వేషించుకుంటుండా. నన్ను నేను ద్వేషించినప్పుడు నాకందరూ అలానే కనిపించిండ్రు. కానీ నన్ను నేను నేనెలా ఉన్నానో అలా నన్ను నేను యాక్సెప్ట్ చేసి నన్ను నేను ప్రేమించినప్పుడు ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలండి. అప్పుడే మనకు అవతల వాళ్ళ ప్రేమ అర్థమవుతది. మనకే ఆ ప్రేమ అనే విషయమే తెలియకుండా మనల్ని మనం ప్రేమించుకోకుంటే అవతల వాళ్ళది ప్రేమ ఉందా లేదా అని ఎట్ట తెలుస్తది? అది తెలీదు మనకి. సో, అలా నాకు తెలిసేదే గాదు. ఎప్పుడైతే పూర్తిగా నన్ను నేను యాక్సెప్ట్ చేశానో, ఎప్పుడైతే నన్ను నేను స్వీకరించానో, నన్ను నేను ఎలా ఉన్నానో అలా నేను ప్రేమించుకోవడానికి ప్రారంభించినాక నాకందరి ప్రేమ కనిపించింది. ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను. ఓహో! ఏదైనా ఇక్కడ బయట లేదు. మనలో ఉంది. మనం ఎప్పుడైతే అది నేర్చుకుంటే బయట అన్ని దిక్కులా కనిపిస్తది. అప్పటిదాకా ఎక్కడ కనిపించదు అని. అప్పుడు అనిపించింది. ఓహ్! నేను ఇంత మంచి వాళ్ళతో ఉన్నాను. కానీ ఇంత మంచి వాళ్ళని నాకు తెలియలేదు. ఎందుకంటే ఆ మంచితనం నాలో లేదు కాబట్టి. ఎప్పుడైతే అది నాకొచ్చిందో అప్పుడు అందరూ కనిపించినప్పుడు అప్పుడు అనిపించింది. ఇంత అద్భుతమైన ఫ్యామిలీ పెట్టుకొని నేనెందుకు ఇలా బతుకుతున్నా? అంటే నా లోపలే ఉన్నది అనే విషయం అర్థమైంది. సో, లైఫ్ కూడా అంతే అండి. లైఫ్‌లో మనము యాక్సెప్ట్ చేస్తే లైఫ్ మన మనం మన లైఫ్ మనం యాక్సెప్ట్ చేస్తే అన్నీ ఆడ మారుతది. అన్నీ మనని యాక్సెప్ట్ చేస్తది. మనమే మనకు యాక్సెప్ట్ అవ్వకుంటే వేరే వాళ్ళు ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు చెయ్యరు అని మనకనిపిస్తది. సో, ప్రతి ఒక్కటి ఇక్కడ అంతే. మనలో మార్పు రావాలి. బయటెక్కడ ఏం మార్పు రావాల్సిన అవసరమే లేదు. బయట సృష్టి గాని, మనుషులు గాని అన్నీ అద్భుతంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓవరాల్‌గా తెలుసుకోవాల్సింది, ఓవరాల్‌గా మారాల్సింది అంతా మనమే. మనం మారితే ప్రపంచమంతా మారుతుంది. ప్రపంచం మారినట్టు కనిపిస్తది. అంత అద్భుతంగా కనిపిస్తది. సో, మార్పనేది మనలో ప్రారంభం అవ్వాలి. కానీ అది ఏం జేస్తామంటే మనలో ప్రారంభించుకోకుండా బయట అందరిని మార్చాలనుకుంటాం. బయట సిట్యుయేషన్ మార్చాలనుకుంటాం. బయట లైఫ్ ఇంకొక రకంగా ఉంటే బావుంటది. ఇవన్నీ అనిపిస్తది. కానీ అది గాదు. మనం మారితే ఇక్కడ అన్నీ మారిపోయి ఉంటాయి. సో, అలా నా లైఫ్‌లో గూడా ఒక్కొక్కటే స్టేజ్ బై స్టేజు నేర్చుకున్నా అండి. ఫస్ట్ నేను నేర్చుకునేది యాక్సెప్టెన్స్. నన్ను నేనే అంగీకరించలా. నన్ను నేను అంగీకరించినంత వరకు నా జీవితం చానా అలా నాకు చాలా బాధగా అనిపిచ్చేది. ఎందుకంటే నాలో అంగీకారం లేనప్పుడు ఎ ఎ ఏమైనా ఎట్లా ఉంటదాడ? ఏమి ఉండలా. నన్ను నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నాకి చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత అద్భుతంగా ఉందా అనిపిచ్చింది. సో, అలా ఒక్కొక్క విషయమే సాధన చేస్తా అదే ఇంతకుముందు నేను సాధన చేసేదాన్నే. మరి ఏం డిఫరెన్స్ లేదు. అలా జూస్తే సాధన అనేది ఒకేసారి ఏం గాదు. సో, నాకు తెలిసినట్టు సాధన అని నేను చెప్తే, మా మా తండ్రి గారు ఆధ్యాత్మిక పరమైన వ్యక్తి. సో, నేను ధ్యాన సాధనకొచ్చినాక ఈ క్లాసెస్ అన్నీ వింటూ ఉన్నప్పుడు నాకనిపించేది మా నాన్న చిన్నప్పటి నుంచే మాకి ఎన్నో ఆధ్యాత్మిక క్లాసెస్ నేర్పించారని. ప్రతి ఒక్క స్టోరీ మా నాన్న చెప్పేవాళ్ళు. కథల ద్వారాగా ఎలా ఉండాలి, ఎలా చూడాలి ఇవన్నీ ఎన్నో నేర్పించారు. కానీ అప్పుడు నేర్పించేటప్పుడు మేము నేర్పించడం అని ఏం లేదు. సహజంగా ఆయన చెప్తూ వచ్చేవాళ్ళు.
సో, సహజంగానే విన్నాం. అప్పుడది ఆధ్యాత్మికమో, ఇంకోటో, ఇంకోటో నాకేం తెలీదు. సో, అలా ఇంటూ, వింటూ, వింటూ పెరిగిన దాన్నే నేను. ధ్యాన సాధనకొచ్చినానక, పత్రిసరి ఇవన్నీ విన్నానక, అప్పుడనిపిచ్చేది ఇవన్నీ నేను చిన్నప్పుడే విన్నానే. ఈ చిన్నప్పుడే మా నాన్న జెప్పారే అని. మరట్టున్నప్పుడు నాకీ చిన్నప్పటి నుంచే స్పిరిచ్యువాలిటీ ఆధ్యాత్మికమైన పరిచయం నాకుంది. మరి అప్పుడికి, ఇప్పుడికి ప్రెజెంట్‌కి ఏంది తేడా? మరి ఆధ్యాత్మిక పరమైన చింతన మరి అక్కడి నుంచి ఉన్నా గదా! అక్కడి నుంచి ఉన్నప్పుడు ఈ రోజుటికి, ముందుటికి నాలో ఉన్న తేడా ఏందంటే, ఆ రోజు చెప్పినప్పుడు విన్నా. అంతవరకే తెలుసు. విన్నా ఓకే. ఇలా చెప్తున్నారు. ఓకే. అంతవరకే తెలుసు. తర్వాత ఏమైంది? ధ్యాన సాధన అనేది నా జీవితంలో ప్రారంభమైంది. కానీ ప్రారంభమయ్యేటప్పుడు నేనెలా విన్నా? అంటే చిన్నప్పటి నుంచి మనం ఏందంటే ఏదైనా మనం చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనేది మనకుంటది. మనం ఏ పనైనా ఎందుకు జేస్తాము? కోసం చేస్తాం. ఒక లాభం కోసం చేస్తాం. అది మనకి సైకలాజికల్‌గా ఒక ఇన్‌బిల్ట్ వచ్చేసింది చిన్నప్పటి నుంచి. మనం ఏం చేసినా దానికి మనకొకటి రిజల్ట్ అనేది ఉంటది. సో, నేననుకున్నా ఓహ్! ధ్యాన సాధన ఎందుకు చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. నేనెందుకు చేయాలి? ఓహ్! ధ్యాన సాధన చేస్తే మనశ్శాంతి దొరుకుతది. నాకు మనశ్శాంతి కావాలి అని ప్రారంభించిన. కానీ ఉన్నది కోల్పోయినా. ఎందుకంటే ధ్యానం మనశ్శాంతికో, ధ్యానము ఇంకొకటికో ధ్యానం అదంతా ఏం కాదు. ధ్యానం అనేది జస్ట్ న్యాచురల్. ఆ తర్వాత నాకర్థం జీరో ఆలోచన రహిత స్థితి. అంతకే మా నాన్న చేసినది గదా! మేడం ధ్యానం కొంచెం చేసేది ఎందుకు? డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. సుజాత మేడం. కొంచెం ఏంది మేడం? డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. నెట్ ప్రాబ్లమ్ అయినట్టుంది. వాయిస్ కట్ అయిపోతుంది మీది మేడం. ఒక్కసారి అవునా? ఒక్కసారి ఫుల్ చూడండి. ఫుల్లు వైఫై ఫుల్లే చూపిస్తుంది మేడం. కట్ కట్ చూపిస్తలేదు. అవునా? ఎందుకు కట్ ఇప్పటిదాకా బానే వచ్చింది మేడం. ఇప్పుడే 2 నిమిషాల నుంచి అలా వస్తుంది. ఓకే. ఓకే. కంటిన్యూ చేయండి మేడం అవునా? చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఇక్కడ ఏందంటే మనము పోయేసిందా? ఓహ్! కట్ అయింది మేడం. అవునవును. ఓకే మేడం. ఇప్పుడు కనిపిస్తుంది వీడియో. మీరు చెప్పింది రైటే. అది మధ్యలో ఎక్కడో తగ్గుతుంది. అందుకనే మధ్యలో నాది కట్ అయిపోయిందనమాట. ఓకే. అవును సారీ మేడం. ఆ! పర్వాలేదు. సో, మనం ఇక్కడ ఏది అయిపోయిందా మేడం? ఫుల్ కట్ అవుతుంది మేడం. కనపడడం లేదు గదా! మేబీ సిగ్నల్స్ ఫుల్ డౌన్ అవుతున్నాయేమో మేడం. ఇప్పుడు కనిపిస్తుంది మేడం మళ్ళీ. ఇప్పటికే 2, 3 టైమ్స్ కట్ అవుతూ వస్తుంది. అవును. చూద్దాం ఇంకొక 10 మినిట్స్ అట్లా ఉంటే చాలనుకుంటా. ఆ! ఓకే. ఏదో మనం చెప్తున్నాం అది కట్ అయిపోయింది. నేనేం చెప్తున్నానా అని జెప్పి. ఆహ్, సో, సాధన గురించే గదా! నేను చెప్తున్నది అదే లైను. మనశ్శాంతి గురించి చెప్తున్నారు మేడం. మనశ్శాంతి గురించి చెప్తున్నారు. సో, మనం ఏదైతే మనం ఏదైనా ఒక విషయము ఎక్స్‌పెక్ట్ చేసి చేస్తూ ఉన్నప్పుడు యాక్చువల్లీ ధ్యాన సాధన అనేది నాకు తర్వాత ధ్యాన సాధన నీట్‌గా ఓన్లీ ధ్యానం, ధ్యానం కోసమే మొదలైనప్పుడు అర్థమైందంటే మనం ఎందుకు చేస్తున్నాం ధ్యానం? ధ్యానం మనం చేస్తున్నది ఆ జీరో మైండ్‌నెస్ స్టేట్‌కంతే. ఆ థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్ళడానికి అంతే ధ్యానం. ధ్యానం మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ, గమనిస్తూ ఏమవుతది? నిదానంగా గమనిస్తూ, గమనిస్తూ అక్కడ మనము ఉండం, శ్వాస ఉండదు, ఏది ఉండదు. ఆ నిశ్చలమైన స్థితికి, శూన్య స్థితికి మనం చేరుకుంటాం. ఆ చేరుకున్నప్పుడు ఇంక మనకి ఏం ఉండదు. ఎంతో సేపటికి మనకి ఎరుక వస్తది. మళ్ళీ మనకు స్పృహ వస్తది.
తర్వాత మనం ధ్యానంలో నుంచి బయటకొస్తాం. అప్పుడు మనకి తెలియని ఒక ప్రశాంతత, బాడీ చాలా లైట్‌గా, చాలా రిలాక్స్డ్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా మనం ఫీల్ అవుతాం. ఇది జస్ట్ మన బై ప్రొడక్ట్. మనం కళ్ళు మూసిన తర్వాత మనకు జరిగేదిది. సో, ఇలా మనకది జరుగుతున్నప్పుడు ఏమవుతది అంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం ప్రతినిత్యం ఎన్నో ఆలోచిస్తుంటున్నాం. మనం ఒక్క సెకండ్‌కి ఎన్ని వేల సార్లు ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచనలన్నీ ఏమై ఉంటది, ఇక్కడ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో, వాటి వల్ల మన ఆరాలో ఎప్పుడు నిరంతరంగా అవి ఉండేదాని వల్ల ఒక రకమైన డిస్టర్బెన్స్ స్టేట్ ఉంటాం. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేసినప్పుడు ఇవన్నీ వైప్ ఔట్ అవుతది. సో, ఇవన్నీ క్లీన్ అవుతది. మనలో స్టాక్ అంతా బయటికెళ్ళిపోతది. అందుకనే మనం లైట్‌గా ఫీల్ అవుతాం. సో, అవన్నీ బయటగా పోయినప్పుడు ఇప్పుడు ఒక బోర్డ్ ఉందనుకోండి. ఒక బ్లాక్ బోర్డు ఫుల్ అన్నీ మన ఆలోచనలు ఇవాళ ఇది చేయాలి, అదే అది చేయాలి, రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ముందుటి అన్నీ ఫిల్ అయిపోయిందనుకోండి. గందరగోళంగా ఉంటది. అది ఏం రాసినామో అర్థం గాదు. సో, అదంతా వైప్ చేసేసి ఒకే ఒక విషయం రాసుకుంటే, ఒకే పదం రాసుకుంటే ఎంత నీట్‌గా కనిపిస్తది. అలా మన లైఫ్‌లో క్లారిటీ అనేది మొదలవుతది. అన్‌వాంటెడ్, అన్నెసెసరీ అవన్నీ వెళ్ళిపోతది. ఏది నెసెసరీ, ఏది మనకి అవసరమో అవి మాత్రం క్లారిటీ వస్తది. అలా క్లారిటీ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మనం పనులు ఇంతకు ముందు కన్నా తర్వాత మనం ధ్యానం తర్వాత ఎందుకు క్లారిటీ ఉందంటే మనకి ఏం చేయాలి అనేది పక్కాగా తెలుసు. పక్కాగా తెలిసినప్పుడు మనము ఇటు అటు పోము. కన్‌ఫ్యూజన్ లేదు. అంటే ఇప్పుడు ఏం కనిపించకుంటే కన్‌ఫ్యూజన్ ఏంది? ఇదేంది? 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 ఏం లేకుండా ఒకే పదం కనిపిస్తే ఇంక కన్‌ఫ్యూజన్ ఎక్కడుంటది? కన్‌ఫ్యూజనే ఉండదనమాట. అలా మన లైఫ్‌లో ఆ క్లారిటీ అనేది మొదలైనాక, మనం ప్రతి పనిలో గూడా క్లారిటీ వస్తది. అంతకుముందు మనకి లేదు. సో, అలా నా సాధన ఎప్పుడైతే నేను ఒకటి ఎక్స్‌పెక్ట్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని చేసినప్పుడు, నా లాజికల్ మైండ్ ఎప్పుడు అక్కడే ఉంది. దాని కోసమే వెతుకుతూ ఉంది. సో, మనకు తెలీదవన్నీ. అదక్కడ దాని కోసమే వెతుకుతుంది గాబట్టి, అక్కడక్కడ లేదు అని కనిపించేది. దానివల్ల నాకు అశాంతి. మనకి లేదన్నప్పుడు అశాంతి తప్పితే, దుఃఖం తప్పితే ఇంకే వేరే ఏముంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం జెప్తానంటే, ఇప్పుడు మనము 6 గంటలకి క్లాస్ మొదలుపెట్టాలి అని ఉన్నప్పుడు, నేను 6 గంటలకి కనపడినప్పుడు ఏమవుతది? మేడమ్ వస్తాననింది రాలేదు. 100% టెన్స్ అవుతాము. ఇప్పుడు ఎవరిని పెట్టాలి? ఎవరిని పిలవాలి? ఇప్పుడు క్లాస్ ఎలా రన్ చేయాలి? ఎవరు జెప్తరు క్లాస్? ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఏంది 6:00 క్లాస్ స్టార్ట్ అవ్వాలి గదా! స్టార్ట్ అవ్వాలన్నప్పుడు అవ్వకుండుంటే అది ఆటోమేటిక్. అలానే మన లైఫ్‌లో గూడా. మనం ఒకటి జరగాలన్నప్పుడు అది అక్కడ కనిపించకుంటే ఒక 5 మినిట్స్ లేట్ అయినా మనం డిస్టర్బ్ అయిపోతుంది. మేడమ్ వస్తదో లేదో? ఏమవుతది? సో, అలా. అదే మేడమ్ వచ్చిన తర్వాత అక్కడేముండదు. రిలాక్స్ అయిపోతాం. సో, మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది జరగనప్పుడు 100 తెలియకుండానే టెన్స్ అయిపోతాం, వరీ అయిపోతాం. ఇవన్నీ అయిపోతాం అక్కడ. సో, అందుకు మనకి అది ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అలా జరుగుతది. అదే ఎక్స్‌పెక్ట్ చేయకునుంటే మనకి క్లాస్ ఉన్నా పర్వాలేదు, క్లాస్ లేకపోయినా పర్వాలేదు, వస్తేనూ పర్వాలేదు. అలా ఏం టెన్స్ అవ్వం. ఈరోజు మేడమ్ రాలేదా? పర్వాలేదు సజ్జన సాంగత్యం చేసుకుందాంలే ఏముంది అందరూ చక్కగా మాట్లాడుకుందాంలే. ఇప్పుడు మిగతా వాళ్ళకి అంటే ఇప్పుడు శశి మేడమ్ ఉన్నారు, అరుణ మేడమ్ ఉన్నారు, దేవి మేడమ్ వాళ్ళు టెన్స్ అవ్వరు. సరే ఈరోజు మేడమ్ రాలేదు ఏమవుతది? అని అనుకుంటాం. కానీ ఇక్కడ నవీన మేడంకి అట్టుండదు. తను టెన్స్ అవుతది. ఎందుకంటే తన ఇది ఇక్కడ అట్లా మన లైఫ్‌లో మనం ఏదైనా ఒకటి చూసినప్పుడు అలా జరుగుతూ ఉంటది. సో, అందుకనే యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే పత్రి సార్ అందుకే ఇక్కడ చెప్పేది ధ్యానం కోసమే చేయాలి. మనం ధ్యానం కోసం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను జస్ట్ ఉదాహరణకి ఇచ్చిన. అలా ఎవరు మన మాస్టర్స్ చేయరు. అందరూ 100% జాయిన్ అవుతారు. సో, అక్కడ ఏం టెన్స్ ఉండదు నేననేది. జస్ట్ ఉదాహరణకి నేనది ఎగ్జాంపుల్‌గా ఇచ్చాను. సో, మనం ధ్యానం కోసమే చేసినప్పుడు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా సహజంగా మనము సాధన చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనం సాధన చేసుకుంటూ వెళ్తే 100% మన లైఫ్‌లో క్లారిటీ ఉంటది. ప్రతి ఆలోచన పైన క్లారిటీ ఉంటది. నేనేమంటా అంటే ఆలోచన చెడు, మంచి ఆలోచన ఏం ఉండదు. ఆలోచన అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఇది చెడు ఆలోచన, ఇది మంచి ఆలోచన అని మనమేం జడ్జ్ చేయలేం. సో, జడ్జ్ చేయాల్సిన అవసరం గూడా లేదంట. ఎందుకు జడ్జ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఆలోచన ఎక్కడి నుంచొచ్చింది? అక్కడి నుంచి వచ్చిందా? లేదు. నా లోపల నుంచి ఉండే ఆలోచన గదా! దాన్ని నేనే జడ్జ్ చేస్తే ఎట్టా? పర్వాలేదు. ఇట్స్ ఓకే.
సో ప్రతి ఒక్కటి మంచిదే అంట. ప్రతి ఆలోచన మంచిదే. చెడు ఏం గాదు. నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావు అని బట్టి వెళ్తది. సరిగా ఉపయోగించుకుంటే మంచిది. సరి కాకుండా ఉపయోగించుకుంటే చెడు. ఎంత అవసరమో అంత ఉపయోగించుకుంటే మంచిది. దాని మితంగా మనం ఇంకా ఓవర్‌గా యూజ్ చేస్తే చెడు. సో, అందుకని ఇక్కడ ఆలోచన నేను మంచి, చెడు అని జడ్జ్ చేయను. ఇది ఇప్పుడు వచ్చింది ఇట్స్ ఓకే. ఏమవుతది? సమ్‌టైమ్స్ మనకొస్తది. సో, ఉదాహరణకి నాకే ఒకప్పుడు నా ఫ్రెండ్స్‌నంతా చూసినప్పుడు వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అందరూ మెచ్చుకున్నప్పుడు తెలియకుండానే ఒక భావన కలిగేది లోపల. తెలియకుండానే ఒక 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 చిన్న జెలసీ లాగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నేనేమంటా అంటే అది గూడా రైట్ అంట. ఇప్పుడు అలా నాకు జెలసీ ఆ రోజు కలగకపోయుంటే నేను ఈరోజు క్లాసెస్ చెప్పేదాన్ని కాదు. సో, ప్రతి దాన్ని మనం హెల్తీగా తీసుకుంటే ప్రతిదీ మనకి అద్భుతంగా మనకి ఉన్నతంగా మనం తయారవ్వడానికే ఉంటది. సో, అలా నాకు జరిగినప్పుడు నేను దాన్ని చూసుకున్నా. చూసుకొని ఎందుకిలా కలుగుతుంది? నేనే చూసా. ఓహో! నా ఫ్రెండ్స్‌ని చాలా బాగా క్లాస్ చెప్తున్నారని చప్పట్లు కొట్టడము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే నా లోపల ఒక తెలియని జెలసీ అనేది ఫీల్ అవుతున్నా. అప్పుడు నేనే కూర్చొని నాకు నేను అర్థం అనుకున్నా. ఎందుకు నాకు జెలసీ? దేనికి నాకు జెలసీ వస్తుంది? ఆ అమ్మాయి టైమ్ ఇస్తుంది, తెలుసుకుంటుంది, సమయం ఇచ్చి క్లాస్ చెప్తుంది. అందరూ మెచ్చుకుంటున్నారు. సో, నేను గూడా సాధన చేసి, నేను గూడా తెలుసుకొని, నేను గూడా క్లాసెస్ ఇస్తే, అప్పుడు అందరూ నన్ను గూడా ఇదే మాదిరి వస్తారు గదా! దీనికి నేనెందుకు జెలసీ ఫీల్ అవ్వాలి? ఇప్పుడు ఆ అమ్మాయికి సాధ్యం కానిది నాకేమైనా సాధ్యమా? కాదు. మనం గూడా నిత్యం చేసుకుంటూ, మనం గూడా ఆ స్థితికి వెళ్ళగలిగినప్పుడు, మనకి ఆపర్చునిటీ వస్తది. అన్నీ నా లోపల ఉన్న జెలసీని నేను మార్చుకున్నా. సో, చేయడం, పుస్తకాలు చదవడము, ఆ చెప్పే కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవడము, అలా మార్చుకోగలిగినప్పుడు నేను క్లాసెస్ చెప్పిన. అందుకని మనలో జరుగుతున్న ప్రతి ఒక్కటి మంచే. అందుకే పత్రి సార్ ఏం చెప్తారు, "ఏది జరిగినా నీ మంచికే. గతము నీ మంచికే. ప్రస్తుతము నీ మంచికే. భవిష్యత్తు నీ మంచికే." ప్రతి ఒక్కటి మన మంచికి జరుగుతుంది. ప్రతి భావన గూడా మన మంచికే వస్తుంది. కానీ అది నువ్వు మంచిగా మార్చుకోవాలి. అదే గాని ఆ రోజు నాకు కలిగిన భావాన్ని నేను అలానే ఉంచుకొనుంటే, అది పెద్ద భూతమయ్యేది. సో, నా ఫ్రెండ్స్‌ని అంతా నేను కట్ చేసుకుండేదాన్ని. వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు. ఆ జెలసీతో, ఆ కుళ్ళుతో అసహించుకొని దూరం చేసుకుండేదాన్ని. సో, మనం ఎలా తీసుకుంటాము అనే దాన్ని బట్టి వెళ్తది. ప్రతి విషయము అంతే. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే గూడా అంతే. కొన్నిసార్లు ఆధ్యాత్మిక పరంగా నాకెన్నో డౌట్‌లొస్తూ ఉంటాయి. నాకు నేనే అనిపిస్తది. నేను కరెక్ట్‌గా సాధన చేస్తున్నానా లేదా? నేను కరెక్ట్‌గున్నానా లేదా? మధ్యలో కొన్ని రోజులు క్లాసెస్ చెప్పడం మానేశా. ఎందుకు మానేశానంటే, క్లాసెస్ చెప్తూ ఉన్నానా, ఆ తర్వాత నా నా నాదే నాకే ఎరుకతో స్థితిలో ఉండేటప్పుడు ఒకప్పుడు అనిపించింది. ఒక్కసారి చెప్పిన క్లాసు మళ్ళీసారికి నాకు ఆ భావననే లేదు. మారిపోయింది. మారిపోయినప్పుడు నాకేం భయమేసిందంటే, అప్పుడు చెప్పాను గదా! ఇప్పుడు మారిపోయింది. నేనిప్పుడు ఇలా చూస్తా లేను గదా! మరది రైటా? రాంగా? అని. అందుకని ఓహో! మనం ఏది చెప్పకూడదు. ఎందుకంటే అల్టిమేట్‌గా ఏది ట్రూత్ అని మనకు తెలీదు. ఇప్పుడు మన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు నేను చెప్పిన క్లాసు ఇంకొక 1 మంత్ తర్వాత ఆ క్లాస్ చూస్తే ఏ స్థితి నాలో ఉండదు. ఇంకా నేను మారి ఉంటా. ఆ మారిన స్థితిలో ఏంది దీన్ని చూస్తే ఇది రైటా? రాంగా? అని ప్రశ్నిస్తే ఈ రోజుటికి ఇదే రైట్. ఆ తర్వాత 1 మంత్‌కి అది రైట్. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు సంవత్సరం 1 ఇయర్ బేబీ ఏది చేస్తే అది రైట్ గదా! అదే మనం 5 ఇయర్స్ బేబీ చూసేసి ఇది రాంగ్ అంటే ఎట్ట కుదురుతది? కాదు. ఆ రాంగ్ నేనప్పుడు చేయకూడదు అంటే కాదు. ఆ సంవత్సరం పిల్లోడు ఏం చేయాలో అదే చేయాలి. 5 ఏండ్లు పిల్లోడు ఏం చేయాలో అదే జేయాలి. 15 ఏండ్లు ఏం చేయాలో అదే జేయాలి. అలా నేను మధ్యలో కొన్ని రోజులు అది తెలియక నేను మానేసా. క్లాసెస్ ఒద్దు, ఏమొద్దు. ఎందుకంటే నిత్యము మనం మారుతున్నాం. ఈరోజు ఉన్న ఆలోచన స్థితి రేపు లేదు. ఈరోజు చూసే విధం రేపు లేనప్పుడు మరి ఇది సత్యం ఎట్టవుతది? నేనెప్పుడు బిలీవ్ చేసేదాన్ని. ఈ ధ్యాన సాధన మనం చేస్తుంటే ఏది మనం చెప్పినా అది సత్యమే. అది లోపల నుంచి ఏదొచ్చినా అది సత్యమే గదా! లోపల నుంచి వచ్చే ప్రతి ఒక్కటి సత్యమే అని. సో, మధ్యలో మానేసినప్పుడు నాకు నేను చూసుకుంటూ ఇదేందిది ఇలా అని.
తర్వాత మళ్ళీ నాకు అర్థమైంది, మళ్ళీ నాకు నేనే రియలైజ్ అయింది ఏంటంటే, ఆ రోజుటికి అది రైటే. ఈ రోజుటికి ఇది రైట్. ఈ ఎల్లుండికి అది రైట్. అట్టని చెప్పి ఇవన్నీ రాంగా? కాదు. ఆ పార్ట్‌కి, ఆ సమయానికి అది రైట్. సో, దాన్ని మనం జడ్జ్ చేయగూడదు. ఇది రైట్, రాంగ్ అని విశ్లేషణ, అందుకనే పత్రి సార్ చెప్తారు. దేన్ని విశ్లేషించగాకండి. మనకి ఒక అనుభవమే వచ్చినా, విశ్లేషణ అవసరం లేదు. సాక్షిగా చూసి దాన్ని వదిలేయండి. అంతే. ఒకవేళ దాంట్లో మనలో ఏదైనా మార్పు రావాలంటే, దాన్ని మార్పు తెచ్చుకుందాం. ఓహో! ఇలా కాదు అని మార్పు మాత్రం తెచ్చుకుందాం గానీ, దాన్ని విశ్లేషించుకొని, దాన్ని ఇచ్చేసి, దాన్ని అచ్చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దానికి గౌరవించండి అంటారు. ప్రతి ఒక్క అనుభవానికి గౌరవం ఉండాలి. మనం కొన్నిసార్లు వేరే వాళ్ళ అనుభవాలు వింటే, ఆహా! ఇట్టనా అని అనగూడదు. ఉండొచ్చు, మనకేం తెలుసు? అక్కడ ఇది తప్పు, అది తప్పు అని జడ్జ్ చేయడానికి లేదు. ప్రతి అనుభవము వచ్చింది లోపల నుంచే గదా! అనుభవం పొందింది ఎక్కడి నుంచి? ఆ సూక్ష్మ శరీరము వీటి వల్లనే గదా! మన లోపల ఒక ఇదే గదా! మనం నిద్రించినప్పుడు ఈ ఒక ఫిజికల్ బాడీతో కాదు గదా! మనము అనుభవం పొందింది లేదా ఇది వచ్చింది. మరి దాన్ని మనం రైట్, రాంగ్ అని ఎలా జడ్జ్ చేయగలుగుతాము? దాన్ని ఇలా అలా అని ఎందుకు విశ్లేషించాలి? దాన్ని సాక్షిగా చూసి దాన్ని వదిలేయాలి. దాంట్లో నుంచి ఏదైనా తెలుసుకోవాలి అంటే మనం తెలుసుకోవాలి. మన కొన్నిసార్లు మన నిజమైన లోపల ఉన్న స్థితి మనకి తెలుస్తది. సో, అలా మనము దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలో మనకి నేర్చుకుంటాం. కొన్నిసార్లు ఇప్పుడు వ వ ఉదాహరణకి దీనికే ఒకటి చెప్తా. నాకి ఒక అనుభవము వచ్చిందనమాట. ఆ అనుభవము చూసినప్పుడు చానా భయపడిపోయినా. అనుభవం వచ్చిన కొన్ని రోజులు ఎలా ఉన్నదంటే, ఇదే నా నిజ స్వరూపమా? సో, అనుభవంలో మనం ప్రకారమైన మనకి స్థితి మనకర్థమవుతదని, నాకు ఆ అనుభవంలో నేను చానా క్రూరంగా కనిపించాను. ఇంత ఈవిల్‌గా, ఇంత ఇదిగా నేనున్నానా? అంటే ఒకరికి దెబ్బ తగిలినా గూడా అయ్యో పాపం అనే పశ్చాత్తాపం గూడా నాలో లేదు. ఆ భావాన్ని చూస్తున్నప్పుడు నాన్న బాధేసింది. నేను నా నిజ స్వరూపమా? అసలు నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా, ఇంత ఇదిగా ఉన్నాను. నేను చాలా మంచిదాన్నని ఫీల్ అయినా, కానీ నేను నా స్వరూపం ఇదా అని అనిపించి చాలా బాధపడినా వారం రోజులు. యాక్చువల్లీ అనుభవం చెప్పాలంటే చాలా టైం అవుతది. అలా నా ఫ్రెండ్స్‌తో కూడా అనుభవం షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పారు. కానీ నా లోపల ఏమంటారు మనం ఆ ఆన్సర్ ఇన్నా గూడా నాకేమి సాటిస్ఫై నేను అవ్వలేదు. సో, ప్రతిరోజు ఆలోచించేదాన్ని ఇలా ఎందుకొచ్చింది? నిజంగా ఇదా నా నిజ స్వరూపం ఇంత కఠినంగా, ఇంత క్రూరంగా, ఇంత క్రూరత్వం నాకుందా? నా హృదయం ఇంత కఠినమా? అని చెప్పి చాలా బాధపడినా. కానీ అలా ప్రతిరోజు అనుభవముని గుర్తు చేసుకుంటూ ఇది నా స్థితినా అసలు ఏందసలు నా నిజమైన స్థితి నాకర్థం కావడం లేదని నేను దాన్నే ఉన్నప్పుడు తర్వాత నాకు ఇంకొక అనుభవం వచ్చింది. సో, ఆ అనుభవం ద్వారాగా నేను మళ్ళీ నేర్చుకున్నా అక్కడ. సో, అప్పుడు నాకర్థమైంది ఏందంటే, ఆ అనుభవంలో నాకెన్నో ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికిందనమాట. సో, ఈ అనుభవం ఏందంటే, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ప్రశ్నకి సమాధానం అది. సో, ఎప్పుడు నాకేమనిపిచ్చేదంటే, ఇప్పుడు మనం అందరం ఉన్నాం గదా! మనం అందరము ఒకవేళ ఏదైనా చేస్తున్నాము, ఎలా ఉన్నాము అంటే, ఈ గుణం మనకెక్కడి నుంచొచ్చింది? ఈ గుణం మనకి బై బర్త్ నుంచొచ్చిందా? లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌తో వాళ్ళ నుంచి వచ్చిందా? సమాజం నుంచి వచ్చిందా? లేదంటే పరిస్థితి మనని ఇలా చేసిందా? ఎందుకిలా తయారవుతున్నాము అని ఎప్పుడూ నాకుండేది. సో, ఆ అనుభవం తర్వాత, రెండో అనుభవం తర్వాత మాస్టర్స్ అందించిందో, లేపోతే నా ఇన్‌ట్యూషనో, నా లోపల వచ్చిన జ్ఞానం ఏందంటే, సో, ప్రతి ఒక్కరికి మనం ఏదైతే మనమందరం మనుషులం గదా! ప్రతి ఒక్కరికిను ఎవరు ఏం తేడా గాదు. భగవంతుడు మనందరిని ఎలా తయారు చేయాలో అలానే తయారు చేసిండు. అందరికీ అక్షద్వర్గాలనేవి అందరికీ ఉండేటియే. కాకపోతే ఆ ఒక పరిస్థితి, ఆ ఒక సమయంలో వాళ్ళకి పీక్‌లో ఎళ్ళిపోతది. ఎప్పుడైతే అది పీక్‌లో ఎళ్ళిపోయినప్పుడు ఇంబాలన్స్ అనేది జరుగుతది. ఆ ఇంబాలన్స్ స్టేట్‌లో వాళ్ళు స్పృహని కోల్పోయినప్పుడు, విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. అది ఏదైనా కానీ. సో, అంటే ఏంది? ఇక్కడ బ్యాలన్స్ లేకపోవడము. హై పీక్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనం హై కరుణ అనుకోండి మన లోపల. అతి అయిన కరుణ మనకొక ఎమోషన్ ఉందనుకోండి.
అది అది మంచా? అందరూ మనని వాడుకుంటారు గదా! సో, అతి ఇది ఉన్నా గూడా ఏమైపోతది? మనని అందరూ చులకనగా చూస్తారు. మనని ఎలా అంటే మనకి పనులకు వాడుకుంటారు. మన చేత చేయించుకుంటారు. సో, మనం వాళ్ళకి కీలుబొమ్మలాగా అయిపోతాం. సో, అది కాదు. సో, మనం చెయ్యాలి. కానీ ఎంత చేయాలి? ఎంత చేయకూడదు అనేది మనకుండాలి. సో, అదే ఇక్కడ నాకు ఆ ఒక అనుభవంలో తెలిసిందంటే, మనిషికి ప్రతి ఒక్క భావన ఉంటది. ఏది హై అయినా దాని ఎఫెక్టు వల్ల మనం ఎన్నో నష్టపోతాము. అది కోపమే ఉండని, కోపం హై స్థాయికెళ్ళిపోతే ఏమవుతది? మనం అసలు ఏం చేస్తున్నామో మనకు తెలీదు. అప్పుడు ఏదేదో చేస్తాం. చేసి అయిన తర్వాత మనకర్థమవుతది ఎందుకు ఈ పని నేను చేశానా అని. అలానే కరుణ ఎక్కువైపోయినా తప్పే. ప్రేమ ఎక్కువైపోయినా తప్పే. లేపోతే మన లోపల ఆశ, కోరికలు ఇవి ఎక్కువైపోయినా గూడా ఏమవుతది? ఏదేదో చేస్తాం. అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో చేస్తాం. ఇంకా నష్టపోతాం. ఏదో 100 ఒకటి జేయడానికి పోయి 10 చేస్తాం. మొత్తం కోల్పోతాం. సో, ఆ అనుభవం నుంచి నాకు తెలిసిందేందంటే, ఇవన్నీ ప్రతి మనిషికి ఉంటది. మనకొక్కరికే గాదు. భూమి పైన పుట్టిన ప్రతి మనిషికి అన్నీ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు ఇవన్నీ అందరికీ ఉంటాయి. కానీ ఇదేంది? ఆ ఇంబాలెన్స్ స్టేట్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తూ ఉంటాము. సో, ఆ బ్యాలెన్స్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనం విచక్షణ జ్ఞానం కోల్పోము. ఎక్కువైనా కోల్పోయి ఉంటాం. తక్కువైనా గూడా కోల్పోయి ఉండడమే అది. సో, ఈ బ్యాలెన్స్ చేయడం ఎలా అన్నప్పుడు నాకప్పుడు జెప్పిందేందంటే, నిత్యము ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉంటది. ధ్యాన సాధన లేనప్పుడు ఆ బ్యాలెన్స్ స్టేట్‌లో కంట్రోల్‌లో ఉండదు. మన చేతుల్లో అది ఉండదు. మన ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అన్నీ ఇప్పుడు మన హోల్డ్‌లో ఉంది. మన చేతుల్లో ఉంది. మన గ్రిప్‌లో ఉంది. అంతకుముందు మన గ్రిప్‌లో లేదు. ఏది లేదు. అది చెప్పినట్టు మనం వింటున్నాం. అది చేసినట్టు మనం మాట్లాడుతున్నాం. అది ఎలా ఉందో అలా ఉంది. నా నా పరిస్థితి గూడా ఇదే. సో, నా నా చేతిలో లేదు. నేను ఒక్కసారి ఆలోచించాలంటే 100 సార్లు వచ్చేటి ఆలోచన. అవన్నీ ఉన్నప్పుడు నిజంగా ఎంతో మనశ్శాంతిని కోల్పోయినా. సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మన హోల్డ్‌లో ఉంది. ఈరోజు స్విచ్ బటన్ ఎవరి చేతిలో ఉందంటే నా చేతిలో ఉంది నా లైఫ్. ఇలా కావాలంటే స్విచ్ చేయొచ్చు. ఇలా వద్దంటే స్విచ్ ఆఫ్ చేయొచ్చు. సో, ఆ ఒక్క ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్ అనను. ఆటోమేటిక్‌గా మనకా స్థితి వస్తది. మనకేది ఇప్పుడు వద్దు అంటే వద్దు. కావాలి అంటే కావాలి. సో, ఈ క్లారిటీ వస్తదనమాట. ఇవన్నీ అందరికీ వస్తది. సో, నిత్యము మనం చేయాల్సింది ధ్యాన సాధన. ధ్యాన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, షేర్ చేసుకుంటూ, నిత్యము మనము ఎరుక స్థితిలో ఉండాలి. ఎరుక స్థితిలో ఉంటూ మనని మనము గమనిస్తూ మనని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. సో, ఇలా మనం వెళ్తూ ఉన్నప్పుడు 100% మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటది. ఆత్మ ఎప్పుడు పురోగమనం వైపే ఉంటది. సో, మనం చేయాల్సింది ధ్యానం, ధ్యానం కోసమే చేయాలి తప్పితే వేరే ఏం లేదు. ధ్యానం, ధ్యానం కోసం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా పత్రి సార్ చెప్పినట్టు ఏ టు జెడ్ అన్నీ మన లైఫ్‌లోకొస్తది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తది. ఎంత రావాలో అంతే వస్తది. ఒకవేళ అవసరం లేకుంటే రాను గూడా రాదు. అవసరం ఉంటే మాత్రమే వస్తది. ఎందుకంటే మనం ఇక్కడొచ్చింది ఆత్మ పురోగమనం వైపు కోసమే వచ్చింది. సో, అందుకే మనం వచ్చాం కాబట్టి మనకేది కావాలో, మన ఆత్మ పురోగమనకి ఏది అవసరమో అది 100% మన లైఫ్‌లో వచ్చే వస్తది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. నేచర్ గూడా ఆపలేదు. మనం నిత్యం చేయాల్సింది సాధన. సో, అలా నిత్యం సాధన చేసుకుంటూ వెళ్దాం. సో, ఇంత అద్భుతమైన సాధన అందించినందుకు మన గురువుగారికి ఒక్కసారి థాంక్ యూ చెప్పుకుంటూ, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ థాంక్ యూ చెప్పుకుంటూ, సో, జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్‌కి, ఈ జూమ్‌ని ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. అసలు ధ్యానం అంటే ఆ ఎరుక యొక్క గొప్పదనం బాగా చెప్పారు. ఎరుకతో మన గుణాలు ఎలా మార్చుకోవాలి ఒక్కొక్కటి చెప్పారు.